ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో ఓయూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ కొన్ని లక్షల మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, అవి ఎందుకు ఆగిపోయాయో చూడ్డానికి తాము వెళ్తున్నామన్నారు. చూడ్డానికి వెళ్లకూడదా? రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాటసింగారం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పర్యవేక్షణకు బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని రామచంద్రరావు ధ్వజమెత్తారు. నగరంతో పాటు జిల్లాల నుండి వస్తున్న వారిని కూడా బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులతో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వం 9 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను మధ్యరాత్రి నుంచి కూడా పోలీసులు మా ఇంటి ముందు పైరా పెట్టుకుంటూ ఇవాళ పొద్దున్నే 6 గంటలకు నేను యోగా చేసే సమయంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు 4 కానిస్టేబుల్స్ వచ్చి, సార్ మీరు బయటికి పోవడానికి వీల్లేదు, మనం హౌస్ అరెస్ట్ చేసామని చెప్పారు. ఈ హౌస్ అరెస్ట్ అనేది ఏది ఉందో ఇది కేవలం మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు మేము ఈరోజు బాటసింగారంలో అక్కడ ఆగిపోయినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లో ఒక కట్టడాల్ని మేము సర్వేక్షించడానికి పోతా ఉన్నాము. అక్కడ ఇన్స్పెక్షన్కి పోతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులతో కొంతమంది కాదు, మేమేదో ప్రగతి భవన్ ముట్టడో సెక్రటరియట్ ముట్టడో పోవట్లేదు. పేద ప్రజలకు రావాల్సిన ఇల్లు ఎందుకు ఆగిపోయినాయి అనే విషయాన్ని మేము పోతున్నాం. దాన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏంది? ఇది కేవలం ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యని నిరంకుశ పరిపాలనకు ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీతో భయపడి ప్రతిపక్షాలు ఒక కార్యక్రమాన్ని చేయకుండా, మా రాజకీయ కార్యక్రమాలు చేయకుండా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఉందో ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నన్నే కాదు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఈ యొక్క రకమైనటువంటి ఒక పరిపాలన, ఈ యొక్క నిరంకుశ పరిపాలనకు ఒక సందేశము, ఒక నిదర్శన. అదేవిధంగా ప్రతిపక్షాలని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని కార్యక్రమాలు చేయకుండా ఆపడానికి ప్రభుత్వం పన్నాగం చేసినటువంటి కుట్రగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం.